ఎప్పుడైతే క్రీస్తుని మన యొక్క ప్రధాన యాజకుడుగా, మన ప్రధాన కాపరిగా, ఆయనే నాకు దిక్కు, ఆయన తప్ప ఈ లోకంలో నాకు ఎవరు లేరు అని నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటావో ఆ రోజు నుంచి నీకు లేమి కలగదు. ఆ రోజు నుంచి నీకేంటంట, పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను పరుండి చేస్తాడు. అంటే నీకు ఏ ఆహారం కావాలో ఆడ నిద్రపోతావు నువ్వు హాయిగా. ఆహారం అంతా నీ చుట్టే ఉంటుంది, అంటే దీవెనలన్నీ నీ చుట్టూ ఉంటాయి. అదేవిధంగా శాంతికరమైన జలముల వద్ద నిన్ను ఏం చేస్తాడు అంటే ఆయన చదవండి, శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుచున్నాడు. ఇప్పుడు చాలామంది చాలా చోట్లకు నడిపిస్తారు, వెళ్ళిన ప్రతి చోట శాంతికరమైన జలాలు ఉంటాయని మనం చెప్పలేం. ఇప్పుడు ఒక నాయకుడు వస్తాడు, రే నువ్వు నాకు ఓటేసావంటే నీ జీవితాన్ని మార్చేస్తానంటాడు. తర్వాత ఏం చేస్తాడు, మత కలహాలు పెడతాడు, మత చిచ్చులు పెడతాడు, తర్వాత కులం అంటాడు, గోత్రం అంటాడు, రంగు అంటాడు. ఏమైతే అక్కడికి వెళ్ళాక శాంతి ఉండదు. తర్వాత ఇంకో పార్టీ వాళ్ళు వస్తారు, వాళ్ళు మేము ఇది చేస్తాం అది చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మనల్ని నడిపేస్తూ ఉంటారు. అంటే మనం ఏ మనిషిని నమ్ముకున్నా మనకేం జరుగుతుంది, ఇక్కడ శాంతి లేదు, నెమ్మది మన జీవితంలో కలగదు. ఎందుకంటే వాళ్ళు మానవ మాతృలు మాత్రమే. వాళ్ళు ఎందుకు మనల్ని దోచుకోవడానికి వచ్చారు. వాళ్ళు మన జీవితాల్లోకి ఎందుకు వస్తున్నారంటే దోచుకోవడానికి వస్తున్నారు. దొంగతనమును, నాశనమును, హత్య చేయడానికి వస్తాడు. కానీ ఆ కాపరి అలా కాదు. కాపరిని నువ్వు ప్రతిష్ఠించుకుంటే నీ జీవితంలో కాపరి ఆయనే, క్రీస్తు ఒక్కడే నాకు కాపరి, క్రీస్తు లేకపోతే నా జీవితం లేదు అని నువ్వు ఎప్పుడైతే ప్రతిష్ఠించుకుంటావో అప్పుడు నీకు ఏం కలగదు. అప్పుడు నువ్వు శాంతికరమైన జలముల యొద్ద నడిపింపబడతావు. అప్పటి వరకు నీకు శాంతికరమైన జలాలు ఏవి కనబడవు నీకు. ఎందుకంటే నువ్వు మనుషుల మీద ఆధారపడ్డావు. ఈ మనిషి నాకు ఇలా చేస్తాడు, ఈ మనిషి నాకు సాయం చేస్తాడు, ఆ మనిషి నాకు 10 రూపాయలు ఇస్తాడని నువ్వు ఆశపడ్డావు. కానీ నీకు ఎదురైంది ఏంటి అని అంటే, ఎదురైంది ఏంటి, ఘోష ఎదురవుతుంది మనకి. ఏమవుతుంది, మనకి బాధ ఎదురవుతుంది, మనకి ఏమెదురైతే నింద ఎదురవుతుంది. ఎందుకంటే మన దుఃఖంలో, మన ఆవేదనలో మనుషుల వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. అప్పుడు నువ్వేమనుకుంటావు, వీడిని ఇన్ని రోజులు నేను నమ్మానే, వీడు నా వెనకాల ఉన్నాడనే నేను గర్వపడ్డానే, ఇతను నా వెనకాల ఉన్నాడని గర్వపడ్డానే. నీ కష్టంలో అతను ఏమైపోతాడు, హ్యాండ్ ఇచ్చేస్తాడు. అప్పుడు నీ శాంతి, మనశ్శాంతి అంతా మాయమైపోతాయి. కాబట్టి మన హృదయంలో ఎవరిని ప్రతిష్ఠించుకోవాలి, క్రీస్తును ప్రతిష్ఠించుకోవాలి. యెహోవా నా కాపరి అంటే దేవుణ్ణి, క్రీస్తు మన కాపరిగా మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడేమన్నారు, మనకేమీ లేమి కలగ